హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు ఈ వీడియోలో వెయిట్ లాస్ కావాలనుకునే వారికి, డైట్లో ఉన్న వారికి 3 రకాల హెల్తీ స్మూతీ రెసిపీస్ని ఈరోజు చూద్దామండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవలసిన స్మూతీ, లంచ్ టైంలో తీసుకోవలసిన స్మూతీ, డిన్నర్ టైంలో తీసుకోవలసిన స్మూతీ, 3 రకాల హెల్తీ స్మూతీ రెసిపీస్ని ఈరోజు చూసేద్దాం. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవలసిన స్మూతీని చూసేద్దాం. ఒక కప్పు పెట్టేసుకొని 1 టేబుల్ స్పూను సబ్జా గింజలు వేసాను. ఇంకొక కప్పులో 3 టేబుల్ స్పూన్ల ఓట్స్ను వేసేసి మునిగేంత వరకు వాటర్ వేసి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, 15 నిమిషాలకంతా సబ్జా గింజలు, ఓట్స్ చాలా బాగా నానిపోయాయి. ఇప్పుడు ఓట్స్ని ఫిల్టర్ పట్టేసుకుందాం. ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని ఫిల్టర్ పట్టుకున్న ఓట్స్ని వేసేసుకోవాలి. నానబెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అవిసె గింజల్ని కూడా వేసేసుకుందాం. వేయించి పొట్టు తీసిన వేరుశనగ పప్పుని 1/4 కప్పు వేసేసుకోవాలి. 3 ఖర్జూర పళ్ళని విత్తనాలు తీసి వేస్తున్నానండి. మీకు స్వీట్ తక్కువ అనిపిస్తే ఇంకొన్ని ఖర్జూర పళ్ళని వేసేసుకోవచ్చు. 1 అరటిపండుని తొక్క తీసేసి వేసేసుకుందాం. చాకుతో ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ చెక్క పౌడర్ వేస్తున్నానండి. చెక్క పౌడర్ మనకు అవైలబుల్గా లేనప్పుడు కొద్దిగా చెక్క వేసుకున్నా సరిపోతుంది. 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకున్న డ్రింక్నంతా ఒక సర్వింగ్ గ్లాస్లో వేసేసుకొని వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పుని ఇంకొక టేబుల్ స్పూన్ పైన అలా చల్లుకుందాం. స్మూతీ తాగుతున్నప్పుడు ఈ పల్లీలు పంటి కింద పడుతూ కమ్మగా చాలా బాగుంటుంది. అలాగే చిటికెడంత చెక్క పౌడర్ను కూడా చల్లుకున్నామంటే మరింత టేస్టీగా ఈ ఓట్స్ స్మూతీ ఉంటుందన్నమాట. హెల్దీ అయిన ఓట్స్ స్మూతీని మనము చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవాల్సిన స్మూతీ రెసిపీని చూసాం కదండి. లంచ్ టైంలో తీసుకోవాల్సిన స్మూతీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం. ఒక బౌల్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఓట్స్ వేస్తున్నాను. 5 బాదామును వేసుకుందాం. 4-5 జీడిపప్పును కూడా వేసేసుకోవాలి. 2 ఖర్జూర పళ్ళని విత్తనాలు తీసి వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ని వేసేసుకోవాలి. 7-8 ఎండు ద్రాక్షను కూడా వేసేసుకుందాం. కాచి చల్లార్చిన పాలని 1 కప్పు వేస్తున్నానండి. మూత పెట్టేసి 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఐస్ క్యూబ్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. 2 గంటలకంతా చల్లగా అయిపోతుంది. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసి చూద్దాం. చూడండి, కూల్గా 2 గంటలకంతా చాలా బాగా నానిపోయాయి. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం. మీరు కావాలంటే ఇంకొక 1/4 కప్పు వాటర్ను కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. 1 కప్పు యాపిల్ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నానండి. మీకు నచ్చిన ఫ్రూట్స్ను కానీ, ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ను కానీ వేసేసుకోవచ్చు. ఖర్జూర పళ్ళు, ఎండు ద్రాక్ష, యాపిల్ ముక్కల్లో ఉన్న స్వీటే సరిపోతుందండి. మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక సర్వింగ్ గ్లాస్లో వేసేసుకుందాం. చూడండి, క్రీమీగా థిక్గా ఎంత బాగుందో. పైన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన యాపిల్ పీసెస్ని, బాదాం, జీడిపప్పును కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకున్నామంటే స్మూతీ తాగుతున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది. కమ్మనైన హెల్దీ అయిన ఓట్స్ స్మూతీ మనకు రెడీ అయిపోయింది. లంచ్ టైంలో తీసుకోవాల్సిన స్మూతీ రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు డిన్నర్ టైంలో తీసుకోవాల్సిన హెల్దీ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం. బౌల్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఓట్స్ వేసుకుందాం. ఇంకొక బౌల్లో 7-8 జీడిపప్పును కూడా వేసేసుకొని మునిగేంత వరకు వాటర్ వేసి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అవి నానే లోపల స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసేసుకొని వేయించుకుందాం. కొద్దిసేపు అలా వేయించేసుకొని స్టవ్ ఆపేసి చల్లారనిద్దాం. ఈ లోపల మనకు ఓట్స్, జీడిపప్పు కూడా చాలా బాగా నానిపోయాయండి.
మిక్సీ జార్ పెట్టేసుకొని నానబెట్టుకున్న ఓట్స్ జీడిపప్పును కూడా వేసేసుకుందాం. వేయించి పెట్టుకున్న అవిసె గింజల్ని కూడా వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని వేసేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ చెక్క పౌడర్ వేస్తున్నానండి. 3 ఖర్జూర పళ్ళని విత్తనాలు తీసి వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఒక సర్వింగ్ గ్లాస్లో వేసేసుకొని గార్నిష్గా కొద్దిగా ఓట్స్ని 1/2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని కూడా అలా చల్లేసుకున్నామంటే తాగుతున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా చాలా బాగుంటుందండి. హెల్దీ అయిన డిన్నర్ టైంలో తీసుకోవలసిన హెల్దీ స్మూతీని మనము ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు మనము వెయిట్ లాస్కి హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్లో తీసుకోవలసిన స్మూతీ, లంచ్ టైంలో తీసుకోవలసిన స్మూతీని, అలాగే డిన్నర్ టైంలో తీసుకోవలసిన స్మూతీని కూడా 3 రకాల హెల్దీ స్మూతీ రెసిపీస్ని చూసాం కదండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. ఈ హెల్దీ డ్రింక్ని తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.